హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకుమార్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ ఒకటైతే చూపించాలనుకుంటున్నా. అదేంటో కాదు, నేను కొత్తగా గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకున్నాను అనమాట. అందులో నుంచి ఏమేమి ఐటమ్స్ అనేవి వచ్చాయో మీ అందరికీ చూపించాలనుకుంటున్నా. కానీ ఈలోపైతే నా కళ్ళ ముందే ఒక చిన్న దొంగతనం జరుగుతుంది. పెద్దదేం కాదు, చిన్నది. జాంకాయలు అనేది కోసుకొని వెళ్ళిపోతారు చిన్నపిల్లలు. వాళ్ళు నన్ను చూసి నేను వీడియో తీస్తానేమో అని అనుకొని వాళ్ళు అటు పారిపోయారనమాట. పారిపోతున్నప్పుడు అయితే మాత్రం వీడియో ఫస్ట్ అయితే మనకి ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అనేది మొత్తం చూద్దాం. ఇప్పుడు ఇవేనండి నాకైతే వచ్చిన ఐటమ్స్. రెగ్యులేటర్ ఒకటి ఇదేమంటారు, ఇది లైటర్ ఒకటి వచ్చింది. తర్వాత దీంట్ లోపల గ్యాస్ పైప్ వచ్చిందనమాట. ఇదేమో ప్రొటెక్టివ్ అనమాట, ప్రొటెక్టివ్ క్లాత్, ఫైర్ నుంచి ప్రొటెక్ట్ చేసే క్లాత్ అనమాట. ఇంకోటి గ్యాస్ బండని కింద పెట్టుకోవడానికి వచ్చిన స్టాండ్ ఇది. ఇదే గ్యాస్ బండ. నేనేదో కొత్తగా ఉంటుంది అనేసి అనుకున్నా, కానీ అయితే ఇది రంగు వెలిసిపోయింది. అంటే చాలా దగ్గరలో ఉంటాయి ఇలానే, బండిలో పోతున్నప్పుడు అలానే డ్యామేజ్ అవుతుంటాయి. పైగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులేటర్ అనమాట. రెగ్యులేటర్ తర్వాత ఇందులోనండి మన గ్యాస్ స్టవ్ ఉన్నది. ఇగో ఈ డబ్బాలో ఇదంతా ఈ ఐటమ్స్ అన్నీ పైన ఉన్నాయి కాబట్టి కొంచెం చెత్తగా ఉంది, ఏమనుకోకండి. ఇవన్నీ కొంచెం సైడ్ పెట్టి అప్పుడు దీన్ని కనెక్షన్ తీసుకుంటే ఏదో లోకల్ బ్రాండ్ ఇస్తారనుకున్నా, లేదు ఇగో బటర్ఫ్లై బ్రాండ్ ఇచ్చారనమాట. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. కేక్ కట్ చేసినట్టు కట్ చేద్దాం చాక్తో. నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది. ఓన్లీ నాకు తెలిసి గ్యాస్ స్టవ్ ఒక్కటే వస్తుంది అనుకుంటా. చూద్దాం. స్టవ్ అయితే బాగుంది. ఓపెన్ చేస్తే ఇట్లానే ఉందన్నమాట. దీని మీద కవర్ ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి దీని కింద ఇంకో బాక్స్ ఉందన్నమాట. ఈ బాక్స్లోనే దీని ఐటమ్స్ ఉంటాయి అనుకుంటా. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీని మీద ఇచ్చాడండి, ప్లేట్లు ఇచ్చాడు. తర్వాత దీని మీద పెట్టుకోవడానికి ప్లేట్లు ఇచ్చాడు. ఇవి హోల్స్ ఉంటాయి దీంట్లో నుంచి గ్యాస్ ఎక్కువ వస్తుంది అనమాట. నాకైతే బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ హెచ్పి నుంచి న్యూ కనెక్షన్ తీసుకున్నా. ఈ ఐటమ్స్ అయితే వచ్చాయి. నాకు టోటల్గా 6,780 రూపీస్ పడింది. మరి అంతే, అంత మించి తగ్గేదేం లేదు. ఆవిడకి కూడా అడిగిన తగ్గుతుందో లేదంటే మరి తగ్గదు, ఇదే ఫిక్స్డ్ రేట్ అన్నారు. కదా ఓపెన్ చేసే మొత్తం గ్యాస్ని, స్టవ్ని, అన్నిటినీ. ఇగో స్టవ్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. ఇక్కడ ప్లేస్ చేసాం. ఇగో రెగ్యులేటర్ని కనెక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి పైప్ మొత్తం ఈ హోల్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనం చాయ్ని అయితే తయారు చేయబోతున్నాం. ఫస్ట్ టైం కొత్త పొయ్యి కాబట్టి దీన్ని వెలిగించి ఇదిగో తప్పెలు కూడా రెడీగా ఉంది. పాల ప్యాకెట్, చక్కెర అన్నీ రెడీగానే ఉన్నాయి. చాయ్ చేసుకొని మంచిగా తాగదు. గ్యాస్ మీద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చూద్దాం. ఈ లైటర్తో జస్ట్ 1 షాట్కే వెలుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే తప్పేలు పెట్టుకున్నాం. తర్వాత కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాం. తర్వాత ఏముంది మీకు తెలిసిందే కదా, చాయ్ అంటే చక్కెర, టీ పొడి ఇక్కడెక్కడో ఉంటుంది, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇగో రెడ్ లేబుల్ అనమాట. న్యాచురల్ కేర్ అంట. ఎంత న్యాచురల్గా ఉంటుందో చూడాలి. అన్నీ ఏంటంటే కొంచెం కొత్త స్టవ్, కొత్త వీడియో కాబట్టి అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ అవుతుంటాయి. మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సారీ, పర్యాయ పదార్థాలు ఏదో వచ్చాయి. సారీ ఏదో సంస్కృతిలో మాట్లాడదాం అనుకున్నా కానీ అది నీకు సంస్కృతి రాదురా, ఎందుకు వేస్ట్గా అనేసి అంటున్నట్టు అనిపించింది. ఇప్పుడు
మనకు కొలత అయితే తెలియదు. ఏసాడు ఎంత వేసినా సరే మనదే కదా చాయ్, మనమే వేసుకొని తాగుతుంటాం కాబట్టి. చూసారా చాయ్ అయితే ఎలా పొంగుతుందో. దీన్ని ఇప్పుడు వడపోసుకుందాం. చూసారా చాయ్ ఎంత చక్కగా వచ్చిందో. రెండేంటనేసి అనుకుంటానరా, కెమెరామెన్ కూడా చాయ్ తాగుతాడు కదా, మరి ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా, మరి వీడియో అనేది మంచిగా రావాలి కదా. లెట్స్ గో చాయ్. అల్లం చాయ్ కాదు, ఏం చాయ్ కాదు, నార్మల్ చాయ్ అని తాగేద్దాం. చలో, అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేసేటోళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ.